నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. సాధారణంగా దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్య అంటే ఎవరినైనా అడిగామనుకోండి, ఏంటమ్మా వాట్ ఈజ్ ది సర్వీస్ టు గాడ్, దేవుని పరిచర్య ఏంటంటే మనలో చాలామంది 90% ఏం చెప్తామంటే అంటే కట్టటం అండి అంటాం. ఇంకొకరు ఏమంటారంటే నాటటం అండి అని అంటారు. కట్టటం, నాటటం. దేవుని పరిశుద్ధ పరిచర్యలో ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఓన్లీ బిల్డింగ్ అండ్ ప్లాంటింగ్. సంఘాలు స్థాపించబడటం, ఇట్స్ నాట్ ఓన్లీ చర్చ్ ప్లాంటింగ్. అవి నిర్మించబడటం, అవి కట్టబడటం మాత్రమే కాదు, విరగొట్టబడటం, పెళ్ళగించబడటం, మనలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుని కొరకు తీసివేసుకోవడం అనేటువంటిది కూడా దేవుని పరిచర్యలో ఉంది, దేవుని పరిశుద్ధ పరిచర్యలో ఉంది. దేవుని సేవలో దేవుని ఆలోచనగా నీవు ఉద్భవిస్తే నీలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలు కూడా పెళ్ళగొట్టుకోవాలి, విరగొట్టుకోవాలి. వాటన్నిటిని కూడా నశింప చేసుకొని మనం అప్పుడు నాటబడటానికి, కట్టబడటానికి బయలుదేరాలి. నీవు వాటిని తీసుకోక నేరుగా కడతాను, నేను నాటుతాను అనంటే బహుశా అంత ప్రతిఫలం నీవు చూడలేవేమో. దేవుని ఆ సేవలో దేవునితో నీకు ఉన్నటువంటి బంధంలో చూడలేవేమో. అంటే ఈవెన్ బిఫోర్ యూ బిల్డ్ అండ్ ప్లాంట్, నువ్వు నాటడానికి, కట్టడానికి ముందు నువ్వు చేయాల్సినటువంటిది ఇర్మియా ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియాకి చెప్పినటువంటి మాట ఏంటనంటే, నీవు పెళ్ళగొట్టి ముందు అయ్యే చెప్పాడు. ముందు ఏం చెప్పాడంటే నాటమని, కట్టమని దేవుడు తన మిషన్లో, తన చర్చిలో దేవుడు అడగట్లే. ఏ మాటలతో ప్రారంభించాడంటే పెళ్ళగొట్టమంటున్నాడు, విరగొట్టమంటున్నాడు, నశింప చేయమంటున్నాడు, పడద్రోయమంటున్నాడు, అప్పుడు కట్టమంటున్నాడు, నాటమంటున్నాడు. నీ జీవితం ఆత్మీయ స్థితిలో దేవుని సేవార్థమై నువ్వు బలంగా నిలబడాలంటే నువ్వు పెళ్ళగొట్టబడాలి, నువ్వు విరగొట్టబడవాలి దేవుని కొరకు. అప్పుడు నువ్వు వాటన్నిటిని కూడా నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటిని కూడా నువ్వు తీసివేసుకోగలిగితే నువ్వు కట్టబడతావు. వారిని ప్రోత్సహిస్తూ ఫటేకర్ అనేటువంటి ఆవిడ వారితో మాట్లాడుతూ, మీరందరూ ధైర్యంగా ఉండండి, ప్రభు మీకు తోడై ఉన్నాడు, మీ అనారోగ్యాలన్నీ కూడా పోతాయి, మీరు ధైర్యంగా ఉండండి అని అంటూ ఒక ప్యారలల్ రెఫరెన్స్ ఇండియా గురించి మాట్లాడింది ఆవిడ. భారతదేశం గురించి ఆవిడ వారితో మాట్లాడింది, వారిని ఎంకరేజ్ చేయడానికి. ఏమందంటే, మీరు ఇలాగ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి మీ రోగాలను బట్టి మీరు డిస్కరేజ్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కానీ ఒక విషయం తెలుసా, భారతదేశంలో అనేక మంది పిల్లలు మీరంటే వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి మీ రోగాలను మీరు పోగొట్టుకోవడానికి ఆసుపత్రికి వచ్చారు కదా. అనేక మంది చిన్నారులు భారతదేశంలో కనీసం వైద్యం అందక వారికి చిన్న జ్వరం వస్తే ఆ జ్వరం యొక్క ముగింపు ఏంటంటే మరణం. జ్వరం వచ్చిందంటే చనిపోవటమే ఆ రోజుల్లో. భారతదేశంలో చిన్నారుల యొక్క పరిస్థితి. మీరు కనీసం ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. భారతదేశంలో చిన్నారులకి ఆధిక్యత కూడా లేదు. అది మీరు జ్ఞాపకం పెట్టుకొని ప్రభు మీకు ఇలాంటి అవకాశం, ఇలాంటి ఆధిక్యత ఇచ్చాడు కనుక మీరు ధైర్యంగా ఉండండి. భారతదేశంలో ఎంతోమంది చిన్నారులు చనిపోతున్నారు అని పిల్లలతో మాట్లాడినప్పుడు వారు ఎంతో ప్రోత్సాహం ఉందారు, దేవుని స్తుతించారు. ప్రభువా, ఇంత ఆధిక్యత మాకు ఇచ్చావు. ఆ దేశాల్లో, ఆఫ్రికా, భారతదేశాల్లో చిన్నారులు జ్వరం వస్తే చనిపోతున్నారంట, మాకైతే ఈ ఆధిక్యత ఇచ్చావని దేవుని మహింపరచగా ఒక చిన్నారి ప్రేరేపించబడి ఆసుపత్రిలో మిషన్ ఆఫరింగ్ బాక్సులు పెట్టేటువంటి వారు, అంటే కానుకలు పెట్టే ఆసుపత్రిలో మిషనరీ పని కొరకు ప్రతి ఆసుపత్రిలో, ప్రతి గుడి దగ్గర ఒక కానుక పెట్టుండేది. ఆ కానుక పెట్టి ఆసుపత్రిలో, లేఖనం ఆసుపత్రిలో ఉంటే ఒక చిన్నారి వాలంటీర్గా, స్పాంటేనియస్గా, వీ హ్యావ్ ఎ మిషన్ బాక్స్ హియర్, ఇక్కడ మిషన్ పరిచర్య కొరకు ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ ఒకటి ఉంది, నేను ఒక పెన్ని అందులో వేస్తాను. ఈ పెన్ని అంటే రూపాయి, పెన్ని అంటే రూపాయి, వాళ్ళకి పడేది రూపాయి, ఇది నేను వేస్తాను అని చెప్పి
విల్ ఆఫర్ ఫర్ ద మిషన్. ఇండియా మిషన్కి ఈ పెన్ని రూపాయి వేస్తానని రూపాయి వేశారు. ఆయిల్ అండ్ ఆయిల్ అండ్ ఆయిల్ అని చెప్పుకుంటూ అక్కడ ఉన్న వారందరూ కూడా వారి వద్ద ఉన్నటువంటి ఆ రూపాయి బహుశా ఆ రోజు 5 పైసలు కావచ్చు, అది వారందరూ కూడా తీసుకొచ్చి అందులో వేశారు. ఈవిడ చెప్పినటువంటి మాటకి స్పందన అది ఆ రీతిగా వారు అక్కడ వేశారు. మొత్తం అంతా కూడా తీసి దాన్ని కౌంట్ చేస్తే $2.80. $2.80. ఏమీ పని జరగదు. దేవుని యొక్క ఆలోచనలో నీవు ఉన్నావు. దేవుని యొక్క ఆలోచనలో నుండి నీవు తల్లి గర్భము ద్వారా ప్రతిష్ఠించబడి నిన్ను దేవుడు ఒక ప్రవక్త పని కొరకు నిన్ను నియమించినటువంటి క్రమం ఆయన రూపకల్పన అయితే ఎంత అద్భుతం దేవుడు తన జీవితంలో చేస్తాడు అనంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత విశ్వాసంతో ఆ పరిశుద్ధ మిషనరీల పరిచర్య జరిగిందంటే, $2.80 కప్పిపెట్టలేదు. త్రవ్వి ఈ $2.80 ఎందుకు పనికిరావు, ఇవి ఎలాగే ఉంచేద్దాం అని చెప్పి వారు త్రవ్వి దాన్ని కప్పిపెట్టలేదు. వారు ఏం చేశారు తెలుసా? $2.80 విస్తరింపు చేస్తూ, రెట్టింపు చేస్తూ, అనేక రెట్లు రెట్టింపు చేస్తూ దాన్ని ఎక్కడి వరకు తీసుకువెళ్ళాలో తీసుకువెళ్ళి అలాగ తీసుకువెళ్ళి, అదిగో మనం అందరం చూస్తున్నటువంటి ఆసుపత్రిని నిర్మించారు. $2.80 ఆసుపత్రి నిర్మాణం సాధ్యమా? సాధ్యమే. నువ్వు కప్పెట్టాలనుకుంటే, నువ్వు దాచేయాలనుకుంటే, నీ ఆత్మీయతను దేవుని కొరకు ఇదే ఇంతకంటే చేయలేను అని నీవు అక్కడికే పరిమితమై ఇదే దేవుని గుడికి వెళ్ళేటువంటి విశ్వాసానికి అక్కడికి వెళ్ళలేను, రాలేను పాస్టర్ గారు సారీ అనుకుంటే అంతే. కానీ దేవుని కొరకు వెళతాను అనుకుంటే $2.80 అంత విశాలమైనటువంటి అద్భుతమైనటువంటి భవనంగా దేవుని పరిచారకులు దాని ముందుకు తీసుకొచ్చారు. అసలు విశ్వాసం చూడండి, వాళ్ళు ఇచ్చిన విశ్వాసం చూడండి. ఆ ఇచ్చిన దానిని ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ కౌన్సిల్ మీటింగ్లో పెట్టారట. అది ఇంకెంత అద్భుత విశ్వాసం. $2.80 చిన్నారులు ల్యాంకనో హాస్పిటల్లో మిషన్ కొరకు ఇచ్చారు. రాజమండ్రి మిషన్, అదే ఇండియన్ మిషన్. దీన్ని ఏం చేయమంటారు అన్న విశ్వాసం. మనం అయితే పక్కన పడారు, ఎందుకు పనికిరావని పక్కన పడేది. దాన్ని కౌన్సిల్ మీటింగ్ వరకు తీసుకొచ్చి దాన్ని రెట్టింపు చేసి ఇంకా ఫండ్స్ దానికి సేకరించి ఈ దేశంలో అద్భుతమైనటువంటి ఆసుపత్రి నిర్మాణం. ఎంతమంది చిన్నారులు బ్రతికారో తెలుసా, ఆయువు పోసారో తెలుసా. ఆ ఆసుపత్రిలో చిన్నారులు ఈ భారతదేశంలో రాజమండ్రి పట్టణంలో అనేక మంది స్త్రీలకు, అనేక మంది చిన్నారులకు ఆయువును పోసినటువంటి దేవుని ఆలోచన. స్ట్రింజెన్సీ అని ఉండేది. అంటే ఏంటంటే ఆ మిషనరీల్ని ఎవరికైనా ఎక్కడికైనా పంపాలన్నప్పుడు తగిన వనరులు ఉన్నాయో లేదో చూసుకొని ఆ మొత్తం ఉంటేనే ఆ మిషనరీని పలానా చోటకి పంపేది. వారి జీతం భత్యాలు అన్నీ కూడా సమకూర్చుకొని అప్పుడు ఒక మనిషిని పంపేది. ఎందుకంటే మనిషిని పంపేశాక పంపడం అంటే ఒకవేళ పంపలేకపోతే ఆ మనిషి ఇబ్బంది పడతారు కదా. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఒక మనిషి పలానా ప్రాంతం వెళ్ళాలి అంటే ఈ వనరులన్నీ కూడా కుదిరితేనే పంపేది, కుదరకపోతే ఆపేసి. అలాగా అప్పుడు ఫైనాన్షియల్ స్ట్రింజెన్సీ ఏర్పడితే వ్యాలెట్ దొర గారికి మిషన్ ఏం చెప్పిందంటే, యూ కెనాట్ గో టు ఇండియా ఎనీమోర్, నువ్వు ఇక మళ్ళీ వెళ్ళలేవు. 7 సంవత్సరాల తర్వాత ఆయన సెలవు మీద జర్మనీ వెళితే ఇక నువ్వు విరమించుకో అని చెప్పేసి దే డిస్పెన్స్డ్ హిస్ సర్వీసెస్. ఇక నువ్వు ఇండియా వెళ్ళలేవు అని చెప్పి తేల్చేసి ఉత్తరం రాసేసి. ఏం జరగాలి? మనం ఏమి ఊహిస్తున్నాం? అప్పుడు వ్యాలెట్ దొర గారు మనందరికీ తెలిసినట్లుగా ఓ పక్క ప్రేషితోద్యమం ఉంది, బయట జరుగుతుంది. బయట ఆ దేవుని పరిచయం, దేవుని సువార్త జరుగుతుంది. కానీ మనం మన ఇళ్ళకి పరిమితం అయిపోయి ఉండిపోయాం, మనం స్పందించలేదు. సో మనలో ఎవరికైనా ఈ వ్యాలెట్ దొర గారి ఇదిలో మనం ఉంటే మనకు ఆ ఉత్తరం ఇస్తే రైట్, ఓకే, నా పరిచర్య ఎంతవరకు 7 సంవత్సరాలు దేవుడు భారతదేశంలో జరిగించాడు, అండ్ నౌ ఇట్స్ ఫినిష్డ్, క్లోజ్డ్ అని చెప్పి ఇక వేరే ప్రత్యామ్నాయం ఏంటో ఎదుర్కోవాలి అక్కడ జర్మనీలో కదా. ఏమో నేనైతే అది చేస్తాను, ఇక్కడ అయిపోయింది అని అనుకుంటే ఇంకోటి ఎదుర్కొంటారు. అది మానవ నైజం. వ్యాలెట్ దొర గారు
ఏం చేశాడంటే, ఈ జనరల్ సెనెట్ ఈ మిషన్కి ఫండ్స్ లేవు కాబట్టి నన్ను భారతదేశం పంపలేకపోతుంది, అక్కడ పని ప్రారంభించాను, 7 సంవత్సరాలు చేశాను, మళ్ళీ తిరిగి వెళదామని సెలవుకు వస్తే నన్ను ఇక్కడ ఆపేశారు, ఆ పరిశుద్ధ పరిచర్య ఆగిపోతుంది అని చెప్పి, ఈ మిషన్ పంపలేకపోతుందని చెప్పి ఆయన లండన్ మిషనరీ సొసైటీని అర్చించాడు. ఏమండి, నేను భారతదేశానికి వెళ్ళి పనిచేసి వచ్చాను, నా పని ఇంకా ముగియలేదు, 7 సంవత్సరాలు మాత్రమే ఉన్నాను, ఈ ఫారెన్ మిషన్ జనరల్ మిషన్ నన్ను పంపలేకపోతుంది, లండన్ మిషనరీ సొసైటీ పెట్టుకున్నాడు రిక్వెస్ట్, మీరు పంపితే నేను మరలా భారతదేశాల్లో కాళ్ళు పెడతాను అని అడిగి, మరి మరలా 2వ పర్యాయం ద్వారం మూసిపోయిందని, ద్వారం తెరవబట్టలేదని ఆగిపోక ఇంకొక మార్గాన్ని వెతుక్కొని అక్కడ మరలా తిరిగి భారతదేశాన్ని వచ్చి మరొక 7 సంవత్సరాలు పరిశుద్ధ పరిచర్య ఇక్కడ రాజమండ్రి ప్రాంతాల్లో జరిగించారు. తెలియబడినటువంటి దేవునికి బలిపీఠం పెట్టారు. ఇప్పుడు ఆ దేవుణ్ణి తెలియపరుస్తున్నారు. తెలియనటువంటి మిషన్ ఏంటి? నీ జీవితంలో, మన జీవితంలో మనకి తెలియనటువంటి మిషన్ ఏంటి? నాకు తెలియనటువంటి సువార్త పని దేవునిది ఏంటి అంటే, తెలియబడినటువంటి వారికి వెళ్ళి సువార్త చెప్పడం కదండి. తెలియబడినటువంటి దేవుని మనం తిరిగి ప్రకటించడం, అంతేనా? చేతులు ఇస్తారు, అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారా? సువార్త తెలియబడినటువంటి దేవునికి తెలియజేయటం మంచిది, ఒప్పుకుంటారు. నీకు తెలియనటువంటి విషయాన్ని నీవు ఎప్పుడు గుర్తించి ఆ సువార్తలో నిన్ను నువ్వు సరి చేసుకుంటావు? నా మాట అర్థమవుతుంది అనుకుంటా. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రకటించడం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, అన్యులకి దేవుడు తెలియదు, ఆ తెలియనటువంటి అన్యులకి దేవుని తెలియపరచడం సువార్త అనుకున్నాం, మంచిది, ఎస్, ఆఫ్ కోర్స్ ఎస్. కానీ నీకే తెలియని విషయాలు చాలా ఉండిపోయినాయి, నీకే తెలియలేదు పరిపూర్ణంగా. మరి అవి ఎప్పుడు మనం సంపూర్తి చేసుకుంటాం? ఆ పని ఎప్పుడు జరుగుతుంది మన జీవితంలో? దాన్ని ఎప్పుడు మనం సరి చేసుకొని ఆ తెలియబడినటువంటి విషయాలు తెలుసుకొని దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, దేవుని పరిచర్య అంటే తెలియని విషయాలు చాలా మనకెప్పుడు ఉండిపోయాయి. ఏమంటున్నాడంటే, దేవుని హస్తకృతమైనటువంటి ఆలయాల్లో ఆయన నివసించడు, మన చేతుల చేత నిర్మించబడినటువంటి వాటి ద్వారా ఆయన సేవింపబడడు అనేటువంటి మాట ఇక్కడ వారికి తెలియపరిచి, దేవుడు సృష్టికర్త, సమస్తాన్ని, నన్ను ఈ సమస్తాన్ని సృష్టించే దేవుడు, ఆయనకి ఏ కొదువు లేదు, ఏమైనా తక్కువైనట్లుగా మన నుండి ఏమి అడగడు, ఆయన అద్భుతమైనటువంటి దేవుడయ్యా, ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు అనేటువంటి మాట సృష్టికర్తగా వారికి తెలియజేశాడు. మంచిది. ఇప్పుడు అదే పౌలు మనకి, అన్యులకి వదిలేండి, క్రైస్తవ సంఘానికి మీకు తెలియనటువంటి విషయాలు మీకు తెలపడం కొరకు ఈ సభ ఎదుట నిలవబడితే, ఆ పౌలు ఒకవేళ తెలియనటువంటి మన విషయాలకు ప్రశ్న వేస్తే ఏంటి సమాధానం? వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మిషన్? అనుకున్నాం కదా, నా చేతులే కష్టపడాలి, నేనే కష్టపడాలి, నేను చేసిన దాంట్లో దేవుని పరిశుద్ధ పరిచర్య జరుగుతుంది, నేను చేస్తేనే దేవుని పరిచర్య అని అనుకున్నాం కదా. ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వీరు తెలుసుకోకపోతే, తెలియబడినటువంటి దేవునికని ఏకంగా సృష్టికర్తకి తెలియబడినటువంటి దేవునికి ఒక బలిపీఠం కట్టేస్తే, ఇప్పుడు ఎవరు దేవుళ్ళు? వారే దేవుడు అయిపోయారు, వారే దేవతలు అయిపోయారు. దేవుని పరిశుద్ధ పరిచర్యలో ఒకవేళ అనుకుందాం, ఈ మిషన్ నాదే, ఈ పరిశుద్ధ పరిచర్య నాదే, నేను స్థాపించినటువంటి సంఘం, నేను పునాది వేసినటువంటి సేవ, నేను నిర్మించి నేను కట్టినటువంటి ఈ పరిశుద్ధ పరిచర్యలు అని ఎవరు అంటలేదా మీ దగ్గర? ఎవరు అంటలేదమ్మా? మా వలన ఇది ఈ దేవుని పని. ఒకవేళ మీ దగ్గర అనకపోతే నా దగ్గర అన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఉదాహరణ చెప్తాను. ఒక చోట పరిచర్య చేస్తున్నప్పుడు పట్టణం అంతా కలిపి ఒక ఫోరం అని ఉంటుంది, పాస్టర్స్ ఫోరం. ఆ పాస్టర్స్ ఫోరంకి ఒక కమిటీ ఉంటుంది. ఆ పాస్టర్స్ ఫోరంకి ఆ కమిటీలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందులో యాక్టివ్ మెంబర్ ఒక ఆయన ఉన్నాడు.
అంటే ఆయన ఏం భావిస్తారంటే ఇది నేను ప్రారంభించింది, ఇది నేను పోషిస్తుంది, ఇది నేను నడిపిస్తుంది, ఇది నేనే, నా వల్లే జరుగుతుంది, ఈ ఫారం అంతా కూడా ఈ పట్టణానికి నేనే బ్రతికిస్తున్నాను, నేనే జీవాన్ని దానికి అని భావించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మంచి డోనర్ కాదట్లేదు, బాగా విరాళాలు ఇచ్చాడు ఆ ఫారం. బాగా విరాళాలు ఇచ్చినటువంటి ఆయన ఎలక్షన్స్లో ఒక పదవి ఆశించాడు. ఆ పదవి ఆయనకే దక్కుతుందని అందరం అనుకున్నాం. ఈ ఎలక్షన్ అంతా జరిగిపోయింది. ఎలక్షన్ జరిగినటువంటి క్రమంలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆ పదవి ఆయనకి కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళింది. ప్రతినిధులందరూ కూడా ఇంకొకళ్ళని ఎన్నుకున్నారు. మాకందరికీ కంగారు పుట్టింది, గూలు పుట్టింది. అయ్యో ఇదేంటి, అందరం కూడా ఆయన అనుకుంటే రిజల్ట్ ఏంటి ఎలాగొచ్చింది, ఇంకొక ఆయన్ని ఎన్నుకున్నారు, ఇప్పుడు ఆయన ఎలాగ ఎదుర్కోవటం అని చెప్పి మెయిన్ ఆఫీస్ బేరర్స్గా ఉన్నటువంటి మేమందరం కూడా ఆయన్ని గౌరవంగా పలకరించడానికి వెళ్ళి మాట్లాడుతూ, సార్ ఏమనుకోకండి, మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, ఎవరు ప్రమేయం లేదు, ఈ రిజల్ట్ ఎలాగొచ్చింది, మీరే ఎంపిక కాబడతారు అని అనుకున్నాం, కానీ ఫలానా వారు ఎంపిక కాబడ్డారు, ఏమనుకోకండి సార్, మీరు మా పరిచయం చాలా బలపరిచారు, చాలా విరాళాలు ఇచ్చారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని మేము అన్నాం. ఆయనకి బహుశా తట్టుకోలేక ఏమో మీరు చాలా ప్రోత్సహించారు, చాలా విరాళాలు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆయన స్పందిస్తూ తట్టుకోలేక ఏమనుకుంటా, ఏం పర్లేదండి, ఆ డబ్బులన్నీ అడుక్కునే వాడికి వేసాను అనుకుంటాను అని అన్నాడు. గబుక్కని దేనికి ఇచ్చాడమ్మా? పరిశుద్ధ పరిచర్య కొరకు ప్రార్థనాపూర్వకంగా విరాళాలు ఇచ్చి ఆ పరిచర్యను బలపరిచినటువంటి ఆయనకి కావలసినది దక్కకపోతే, ఆయన అనుకున్నది పొందుకోకపోతే ఆయన స్పందన ఏమంటే, ఈ డబ్బులన్నీ కూడా అడుక్కున్న వాడికి వేసాను అనుకుంటానులేండి, పర్లేదులేండి. తప్పండి, తప్పు. దేవుడు మనకి నోరు ఇచ్చాడు కదా, ఆ నోరుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని సన్నిధికి ఇవ్వబడింది, దేవుని సన్నిధిలో నుంచి తీసుకొనబడింది దేవుని ఘనతకి మాత్రమే చెందాలి. చాలా మాటలు లాంటివి వింటూ ఉంటాం మనం, అది చాలా తప్పది. దేవుని పరిశుద్ధ సన్నిధికి నీవు కట్టుబడి ఉంటే, అది దైవ సన్నిధి అని నీవు ఎరుగుండుంటే, ఆయన ఎరుగుండుంటే, ఆయన ప్రార్థన పూర్వకంగా సేవకిచ్చి అడుక్కున్న వాళ్ళకి వేశాను అని అనుకుంటే ఏ లాభం, ఏం ప్రయోజనం? తొందరపడతాం మనం. తొందరపాటు తనం వల్ల మనకి ఈ మాటలన్నీ వస్తాయి. గమనించండి, ఈ వాక్య భాగంలో తెలియబడినటువంటి దేవుడు అని బలిపీఠం కట్టేశారు. ఎస్, ఆయన కూడా తెలియబడినటువంటి విషయంగా దేవుని సేవకి ఇవ్వటం, పరిశుద్ధ దేవునికి ఇవ్వటం అనే మాట విస్మరించి అడుక్కునే వాళ్ళకి ఇచ్చాను నేను అన్న మాట తెలియక ఆ మాట అనేటి తెలియబడినటువంటి విషయాలు. ఇప్పుడు సేవ పరిచర్య నేను పునాదేశాన్ని నేను కట్టాను, ఇదిగో నా సంఘం, నా వల్ల ఆ సంఘం ఉందా, లేకపోతే నా వల్ల ఆ సువార్త జరుగుతుంది అని అన్నప్పుడు వ్యక్తిగతంగా నీవు ఆ క్రెడిట్ తీసుకుంటే, అది దేవుని ఆలోచనలో పుట్టి అది ప్రతిష్ఠించబడి అది ఒక ప్రవక్త పని కొరకు ప్రొఫెటిక్ రోల్ కలిగినటువంటి సంఘం అని భావించక నేనే అని అనుకుంటే చివరికి నువ్వు కూడా అలాగే అంటావు, నీ నోరు కూడా అలాగే పలుకుతుంది. ఎందుకంటే నేను అనుకుంటే నా వల్లనే జరిగింది అని అనుకుంటే చివరికి నేను కూడా అలాగే దేవుని సంఘం గురించి మాట్లాడతాను. ప్రభునందు ప్రియమైనటువంటి పరిశుద్ధ దేవుని పరిచర్య ఎన్నో ఒడుదుడుకులతో సాగినటువంటి పరిచర్య. తాము ప్రియమైనటువంటి వారిని కళ్ళ ముందు చనిపోతే ఏమీ చేయలేక దేవుని మహిమపరిచినటువంటి వారు. ఇక్కడికి వారి బిడ్డలను అక్కడ హాస్టల్లో వేసి ఇక్కడికి వస్తే హాస్టల్లో వారికి బట్టలు వేసుకోవడానికి లేక వారు ఉత్తరాలు వారి తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్నటువంటి వారికి రాశారు. నా యూనిఫామ్ చిరిగిపోతే అందరూ నన్ను నవ్వుతున్నారు, మమ్మీ నన్ను చూసి నన్ను హేళన చేస్తున్నారు డాడీ అంటే కూడా అది చూసి కన్నీటితో ప్రార్థన చేసి ముగించి లోపల పెట్టారే తప్పితే వారు తిరిగి వెళ్ళిపోలేదు, వారికి యూనిఫామ్స్ కుట్టించడానికి వెళ్ళలేదు. వారి త్యాగపూరితమైనటువంటి పరిచర్య ఇక్కడ జరిగింది. ఎంత చులకనైపోయిందో ఈ సువార్త, ఈ మిషన్ మన నోటికి వచ్చినట్లు మాట్లాడే ఎంత చులకన ఈ పరిశుద్ధ పరిచర్య అయిపోయిందండి అమ్మా. కనుక దేవుని కృపలో మనం జాగ్రత్త పడదాం. పరిచర్య అంటే, పరిచర్య విధానం అంటే దేవుడే. ఆ దేవుడే, దేవుడి ఆలోచన నుంచి నువ్వు వచ్చావు, దేవుడి ఆలోచన నుంచి మనం పుట్టాం.
కనుక ఆ దేవుని ఆలోచనను మనం సిద్ధింపచేస్తూ ముందుకు వెళ్ళాలని తప్పితే మనం దేవునికి వ్యతిరేకంగా ఎన్నడూ కూడా ఈ పరిశుద్ధ పరిచర్యలో కూడా సహకరించి ఆ సువార్త పని నిమిత్తమై ముందుకు వెళ్ళి దేవుని గణపరిచేటువంటి త్యాగపూరితమైనటువంటి మిషనరీల యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అది ప్రోత్సాహకరంగా నీకు నాకు మనందరికీ ఈ సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించి బలపరిచి మనల్ని ముందుకు నడిపించిన గాక.